ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. అక్కడ మరికొందరు మావోయిస్టులు ఉండవచ్చు అని బలగాలు పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఎన్కౌంటర్ జరిగిన స్పాట్ నుంచి మరింత సమాచారం అందించడానికి ఐ న్యూస్ ప్రతినిధి నవీన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నవీన్, ఓవర్ టు యు. రైదీనా మనం చూడొచ్చు, నిన్న జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ ఇదే ప్రాంతం మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ నేషనల్ అడవి ప్రాంతం, నేషనల్ పార్క్ అడవి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ అడవి ప్రాంతం 3000 కిలోమీటర్ల మేర కూడా వ్యాపించిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని ఒక షెల్టర్ జోన్ తీసుకొని ఆ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమిటీలతో పాటు కేంద్ర కమిటీ నేతలు కూడా ఈ ప్రాంతంలో మకాం వేసినట్టుగా పక్కా పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారంతో ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా నిన్న ఏదైతే ఉందో ఈ అడవి చూడొచ్చు, ఎత్తైన కొండలు, దాంతోపాటు భారీగా బండలు కూడా ఉన్నట్టు పరిస్థితి కాపాడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఐ న్యూస్ ఒక సాహసం చేసిందని చెప్పుకోవచ్చు. ఉదయం పూట ఈ ప్రాంతానికి ఏదైతుందో ఈ ఉదయం పూట ఐ న్యూస్ టీం బయలుదేరితే దాదాపుగా ఈ టయానికి ఈ నేషనల్ పార్క్ అడవి ప్రాంతానికి చేరుకున్నాం. దాదాపుగా ఈ అడవి ప్రాంతం మొత్తం కూడా 3000 కిలోమీటర్లు కూడా విస్తరించిందని చెప్తున్నారు. లోన భారీ ఎత్తున కూడా ఇంకా కూమింగ్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా ఇదంతా కూడా రెడ్ జోన్గా ఉంది. పూర్తిగా కూడా పోలీసులు చెప్తున్నారు ఎక్కడికి కూడా ఎక్కువ దూరం కూడా వెళ్ళొద్దు, పూర్తిగా ల్యాండ్ మైన్స్ ఉంటాయి. దాంతోపాటు పోలీసులతో పాటు మావోయిస్టులు కూడా ఈ ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఐ న్యూస్ టీం అయితే కొంత దూరం మాత్రమే వెళ్ళమని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఆ ఎక్కువ కూడా వెళ్ళే ప్రాంతం కాదు ఇది అడవి. మనం చూసుకున్నట్టయితే భారీ కొండలు పైన పెద్ద గుట్టలు దాటి పెద్ద చెట్లు కూడా ఉన్నట్టు పరిస్థితి కాపాడుతుంది. అయితే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపుగా మనం చూసుకున్నట్టయితే 31 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా మావోయిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా ఇదంతా కూడా అంటే 3000 కిలోమీటర్ల మీద ఈ అడవి మొత్తం విస్తరించున్న నేపథ్యంలో కీలక నేతలు ఇక్కడ ఉన్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా ఈ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా కూమింగ్ చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా ఈ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి మావోయిస్టుల సంఖ్య పూర్తి 31కి చేరింది. ఇందులో మాత్రం ఒక 5గురు మాత్రమే గుర్తించామని చెప్పేసి కూడా ఇప్పటికే బస్తర్ ఐజీ సుందరరాజు చెప్పినట్టు పరిస్థితి కాపాడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంతాన్ని, ఎందుకంటే మావోయిస్టులు ఒక షెల్టర్ జోన్ తీసుకొని, ఎందుకంటే ఇదంతా కూడా అబూజ్ మడ్, అదేవిధంగా దండకర్ అనే ప్రాంతం, ఈ ప్రాంతం 2 ప్రాంతాలని ఆనుకొని ఉంటే ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇంద్రావతి నది పక్కన ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా దట్టమైన అడవి ప్రాంతాలు, పెద్ద గుట్టలు, లోయలు, నదులు ఉన్నటువంటి ప్రాంతం. మనం చూసుకున్నట్టయితే ఒక గుట్ట అటువైపు ఉంది, మరో గుట్ట ఇటువైపు ఉంది. మనం గుట్ట ఎక్కి పైకి వచ్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎత్తైన బండలతో పాటు భారీగా కూడా ఇక్కడ కొండలు, భారీ వృక్షాలు ఉన్నట్టు పరిస్థితి కాపాడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఏదైతే ఉందో కేంద్ర కమిటీ నాయకులతో పాటు తెలంగాణ సంబంధించినటువంటి కీలక కమిటీ కూడా ఈ ప్రాంతాన్ని మకాం వేసి ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే నిత్యం కూడా ఈ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా భారీ ఎత్తున కూడా కూమింగ్ చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా భారీ ఎత్తున మనం ఏదైతే ఉందో దాదాపు కూడా నేషనల్ పార్క్ ఇదంతా కూడా మనం చూసుకుంటే టైగర్ జోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా టైగర్ జోన్ అని కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయి కూడా మావోయిస్టులు ఒక షెల్టర్ జోన్గా చేసుకొని దాదాపుగా మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలు, కేంద్ర కమిటీతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను కూడా ఇక్కడ భారీగా కూడా ఒక షెల్టర్ జోన్ చేసుకుని ఈ ప్రాంతాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు మనకు కొద్దిగా మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, ఎక్కువ దూరం కూడా వెళ్ళొద్దు. వాస్తవానికి ఇది 3000 కిలోమీటర్ల దూరంలో విస్తరించున్న అడవి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మనం ఎక్కడికి వెళ్ళినా రూట్ కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. పూర్తిగా మనం చూసుకుంటే ఇప్పటికే ఒక కొండ ఎక్కినట్టు పరిస్థితి కాపాడుతుంది. మరొక కొండ, ఆ కొండ పక్కనే పోలీసులు కూడా భారీ ఎత్తున కూమింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా డ్రోన్లు కూడా ఎగరవేస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా మీడియాను కూడా చెప్పినట్టు పరిస్థితి మనం చెప్తున్నాం. ఎన్కౌంటర్ జరిగినట్టు ప్రాంతం ఇక్కడ నుంచి దాదాపుగా చూసుకున్నట్టయితే 50 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపుగా మనం 25 కిలోమీటర్ల మేర కూడా ఇక్కడ దాకైతే నడుచుకుంటూ వచ్చినాం. భారీ ఎత్తైన కొండ వాటికి ఇక్కడ కొద్దిగా సిగ్నల్స్ ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఐ న్యూస్ అందుకోసం ఇక్కడ నుంచి ఎక్స్క్లూజివ్ వార్త ఇస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొద్దిగా సిగ్నల్స్ ఉంటాయి, ఎందుకంటే ఎత్తైన కొండ ఎక్కాము. అంతేకాకుండా ఇదంతా నేషనల్ పార్క్ నేపథ్యంలో పూర్తిగా అడవి మొత్తం కూడా విస్తరించున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. ఒక ఎత్తైన కొండ మీద కొద్దిగా సిగ్నల్స్ వస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. ఐ న్యూస్ అందుకోసమే ఎక్స్క్లూజివ్ విజువల్తో పాటు ఇక్కడ లైవ్ ఇస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన ఏదైతే 31 మంది ఉన్నారో దాంట్లో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక కీలక నేత ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దాదాపుగా ఇంకా 26 మందిని గుర్తించాల్సిన అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ డెడ్ బాడీకి సంబంధించిన
సంబంధించిన మావోయిస్టుల డెడ్ బాడీ సంబంధించిన మొత్తం కూడా బీజాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి కావచ్చు. అయితే ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కూడా భారీగా విస్తరించిన అడవిని మావోయిస్టులు షెల్టర్ జోన్ చేసుకుని ఉంటున్నారు. పోలీసులు కూడా ఎటు కూడా పోయి ఎటు కూడా రాలేని పరిస్థితి మనం చూసుకుంటే పోలీసులు కూడా హెలికాప్టర్ల ద్వారానే మావోయిస్టుల ఏదైతే ఉందో డ్రోన్ల ద్వారా హెలికాప్టర్ల ద్వారా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా లొకేషన్లో దిగుతున్నారు. దాదాపుగా దిగి ఒక 10 నుంచి 20 కిలోమీటర్లు కూడా నడుచుకుంటా వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బండి ప్రకాష్ ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ డెడ్ బాడీని గుర్తించాలి, ఇంకా 48 గంటలు పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే ఉందో జల్లెడ పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా భారీగా కూడా అడుగడుగున కూడా ఈ ప్రాంతం మొత్తం ల్యాండ్ మైన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ ల్యాండ్ మైన్స్ కూడా రిమూవ్ చేసుకుంటూ వాళ్ళైతే కూమింగ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలే ఇక ఈ ప్రాంతంలో ఉండడంతో కూడా పూర్తిగా ఇక్కడ డిఆర్జీతో పాటు అదేవిధంగా ఎస్టీఎఫ్ అదేవిధంగా సిఆర్పిఎఫ్తో పాటు ఇతర కేంద్ర బలగాలు కోబ్రాలు అదేవిధంగా బస్తర్ ఫైటర్స్ కూడా ఈ ప్రాంతంలో భారీ ఎత్తున కూడా చేరుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపుగా మనం వెళ్ళడానికి కూడా కాలినడక కూడా లేని పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఎత్తైనటి కొండలు బండలు ఉన్నట్టు పరిస్థితి పడుతుంది కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే. ఎందుకంటే భారీ కొండ కాబట్టి ఇక్కడ కొద్దిగా సిగ్నల్ వస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ మనం కొంచెం ఎక్స్క్లూజివ్ అందించే ప్రయత్నం కూడా యూస్ చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారని పక్క సమాచారంతో ఇంకా కూడా కూమింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చూసినట్టయితే మరో ఎత్తైన కొండ మన పక్కన చూసుకోవచ్చు. ఈ కొండ దాటి ఆ కొండ వైపు వెళ్తే మళ్ళీ దాని పక్కన ఇంకో కొండ ఉంటుంది. దాదాపుగా 3000 కిలోమీటర్ల మేర కూడా ఈ సంబంధించిన నేషనల్ పార్క్ అడవి వ్యాపించి ఉంటుంది. ఇదంతా కూడా టైగర్ జోన్ అని కూడా చెప్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇదంతా టైగర్ జోన్ కూడా అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఇంత కొండలు లోయలు జలపాతాలు ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా సేఫ్ జోన్ చేసుకున్న పరిస్థితి కాపాడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాన్ని మకాంగా పెట్టుకొని రెండు అంటే మనం చూసుకున్నట్టయితే ఈ సంబంధించిన నేషనల్ పార్క్ నుంచి ఒకవైపు అబూజ్మాట్ వస్తుంది, మరోవైపు దండకారణ్య ప్రాంతం వస్తుంది. అంటే ఈ రెండు ప్రాంతాలను కలుపుకుంటూ ఈ ప్రాంతం ఉంటుంది. ఇది దాటితే మళ్ళీ ఒడిశా రాష్ట్రం వస్తుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఒడిశా రాష్ట్రంతో పాటు ఈ మావోయిస్టులకు సంబంధించిన షెల్టర్ జోన్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఇక్కడ మకాం వేసినట్టుగా పక్కా పోలీసు సమాచారంతో ఇదంతా చేస్తున్నారు. అయితే దాదాపుగా మనం చూస్తున్నట్టు పోలీసులు కేవలం ఇక్కడ తెలంగాణ సంబంధించిన కమిటీ కోసమే భారీ ఏట కొనసాగిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ సంబంధించిన కీలక నేతలు ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్ చేసుకొని ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన నేతల్ని టార్గెట్ చేస్తూ భారీ ఎత్తున కూడా కూమింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మావోయిస్టులో కేంద్ర కమిటీలో తెలంగాణకు సంబంధించిన నేతలే ఉన్నారు. ఇక్కడ సంబంధించిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా తెలంగాణకు సంబంధించిన నేతలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ నేతలకే ఈ వేట తెలంగాణ నేతల కోసం ఈ వేట కొనసాగిస్తున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కాపాడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి కూడా భారీ ఎత్తున కూడా కూమింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కానీ పూర్తి స్థాయిలో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే అడవి ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పటికైతే జవాన్లు కూడా పూర్తి స్థాయిలో కూడా చూసుకున్నట్టయితే వాళ్ళు షిఫ్ట్ వేస్గా కూడా ఎందుకంటే కూమింగ్ చేసినట్టు ఆ జవాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోగానే మరో జవాన్లు హెలికాప్టర్లో వచ్చి మళ్ళీ ఈ ప్రాంతంలో దిగుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఈ దట్టమైన అడవి ప్రాంతంలో పూర్తిగా కూడా డైలీ కూమింగ్ కూడా ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కొద్దిగా దూరం మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో లోనకి వెళ్ళకూడదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ల్యాండ్ మైన్స్ కనుక మావోయిస్టులు ఉన్న ప్రాంతం కాబట్టి వాళ్ళకు షెల్టర్ కోసం పూర్తిగా ఇక్కడ ఒక జోన్ చేసుకొని ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇప్పటికే పూర్తిగా జల్లెడ పడుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా ఐను సాహసం చేసి అయితే నేషనల్ పార్క్ ప్రాంతానికి అయితే మనం వచ్చాము. ఈ అడవి ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా రోజుకో ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నెల వ్యవధిలోనే దాదాపు ఈ ప్రాంతంలో ఇది రెండో ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 10ల సంఖ్యలో కూడా ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోతున్న నేపథ్యంలో కేవలం కీలక నేతలనే టార్గెట్ చేస్తూ ఈ భారీ కూమింగ్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ హెలికాప్టర్లు కూడా వాడుతున్నారు. దాదాపుగా ఆర్మీ హెలికాప్టర్లో 20 నుంచి 30 మంది భద్రతా బలగాలు నేరుగా అక్కడ చేరుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. మినిట్ కూడా పూర్తి స్థాయిలో అడవి ప్రాంతంలో చూసుకున్నట్టయితే దాదాపుగా మనం చూసుకోవచ్చు ఎత్తైన కొండల మీద భారీ వృక్షాలు ఉన్నట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే డ్రోన్లు ఎగరేసేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా డ్రోన్లు కూడా తిరగలేని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా ఆకురాలే సమయం ఇదంతా కూడా. కానీ ఈ ప్రాంతం మాత్రం మనం చూసుకున్నట్టయితే థిక్ ఫారెస్ట్గా చూసుకున్నట్టయితే గ్రీనరీగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భారీగా కూడా భద్రతా బలగాలు అయితే మోహరించినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. వివిధ భద్రతా బలగాలు ఏదైతుందో ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులతో పాటు అదేవిధంగా కేంద్రానికి సంబంధించిన భద్రతా బలగాలు మొత్తం కూడా ఇక్కడ మకాం వేసాయి. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తిగా కూడా జల్లెడ పడుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. రెజినా.
రైట్, థ్యాంక్ యూ నవీన్.